ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజన్న వచ్చేసరికి దీపక్ నన్ను పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అమ్మాయి గారొచ్చి జరిగింది చెప్తే దీపక్ తప్పించుకున్నా పర్వాలేదు, నన్ను కాపాడిన రాజన్నకి శిక్ష పడకూడదని కోర్టుకొచ్చాను పెద్దయ్యా. చూసారా నాన్న, ఇప్పటికైనా రాజు తప్పు చేయడని నమ్ముతారా నాన్న? నాన్న, రాజు వాళ్ళింట్లో కంటే మన ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు నాన్న. అమ్మా నాన్న కంటే పెద్దయ్య గారుంటే చాలు అన్నట్టు ఉన్నాడు నాన్న. ఏం నేర్చుకున్నా మీ దగ్గరే నేర్చుకున్నాడు. రాజు తల తీసేసే పరిస్థితులు ఎదురైనా ఎవరిని తలదించుకునే పని చేయడు. అందరినీ తలదించుకునేలా చేశాడు కదా రూపా. నీ విషయంలో మన కుటుంబం మొత్తం తలదించుకునేలా చేశాడు కదా. అత్తయ్య, అందులో కూడా రాజు తప్పు లేదు. నన్ను కాపాడడం కోసం, నాన్న గౌరవం కాపాడడం కోసం ఏదైనా చేసే రాజు ఆ పని వెనక ఎవరున్నారో తెలియక చేసిన పని అది. అది నీకు అర్థం కాకపోవచ్చు. నాన్న, రాజు గురించి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను నాన్న. ఆ రాముడి దగ్గర హనుమంతుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మీ దగ్గర రాజు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఒక్కసారి రాజు స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది నాన్న. చాలు రూపా, వాడు ఇక్కడ కొట్టిన దెబ్బ నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు మళ్ళీ మళ్ళీ వాడి పేరు నా ముందెత్తితే మర్యాదగా ఉండదు. చూడు మందారం, ఇక నుంచి నీకే అవసరం ఉన్నా నాతో చెప్పు. అలాగే పెద్దయ్యా. నీ ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. అలాగే పెద్దయ్యా. సుమా, మందారం కోలుకునే వరకు బిడ్డని మందారాన్ని మీరే చూసుకోండి. నేను చూసుకుంటాను పెద్దనాన్న. అక్క, దీపక్ చేసిన పనికి కోర్టు వాడికి జైలు శిక్ష విధించింది. అదే నేనైతే అక్కడే వాడిని చంపేసి ఉండేవాడిని. ఇప్పుడు కూడా వాడిని అలాగే అనుకొని వదిలేసే. బంగారం లాంటి కోడలు మనవడు నీకున్నారు, ఇక వాళ్లే నీకన్నీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.